కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక పెద్ద షాక్ ఇచ్చింది రేవంత్ ప్రభుత్వం అని చెప్పలేము. ఎందుకంటే తన నియోజకవర్గంలో మాత్రం చాలా సిస్టమేటిక్. ఏది వైన్ షాపులు పొద్దున్నే తెరవకూడదు. ఇదివరకు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి రూల్స్ పెట్టాడు, అయితే గవర్నమెంట్ ఉండే అక్కడ ప్రైవేట్ వాటికే రిస్ట్రిక్షన్ పెట్టాడు. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో పల్లెల్లో ప్రజలు మందు తాగి చివరికి పనులకు వెళ్ళట్లేదు, వ్యాపార అక్కడ చుట్టుపక్కల ఉన్న మహిళలందరి మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని షాపులు మూయించారు. అయితే మునుగోడు నియోజకవర్గంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి రివర్స్ అయింది ఎక్సైజ్ శాఖ. సంస్థాన్ నారాయణపూర్లో రాజగోపాల్ రెడ్డి అనుచరులు మూసివేసిన వైన్ షాపుల్ని దగ్గరుండి తెరిపించారు ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ శాఖ అధికారులు. వాళ్ళ ఆధ్వర్యంలో ఉదయం నుండి మందు అమ్మకాలు స్వయంగా చేయడం అన్నటువంటిది, అంటే మందు దగ్గరుండి తాగిస్తున్నారు అంటే ఎక్సైజ్ వాళ్ళు. వాటికి సంబంధించి అంటే అదేమంటే వాళ్ళు ఆల్రెడీ వేలం పాడుకుని ఉన్నారు. అంటే వేలం పాడుకుని ఉన్నా సరే స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న పేరుతో ఆగిపోతే అమ్మకాలు ఆపేయిస్తే రాజగోపాల్ రెడ్డి మనుషులు ఇప్పుడు తెరవండి మీ వెనకాల ఉంటామంటూ పోలీసులు దగ్గరుండి షాపులు తెరిపించి మందు అమ్మిస్తున్నటువంటి దృశ్యం ఏదో ఎక్సైజ్ పోలీసులు సంచలనం సృష్టించింది. అంటే రాజగోపాల్ రెడ్డికి చెక్ పెడుతూ నియోజకవర్గంలో మందు అన్నటువంటిది తాగించడం ప్రభుత్వపు బాధ్యత అయింది, తాగద్దు అని చెప్పడం, దాన్ని ఆపించడం అన్నటువంటిది రాజగోపాల్ రెడ్డి తప్పిదం కిందకే తీసుకుని వచ్చారు. ఇది తాజా పరిణామం. ఓవరాల్గా ఇక రాజగోపాల్ రెడ్డి మరి దీన్ని ఎలా చూస్తారు ఏంటనేది చూడాల్సి ఉంది. షాపులు ఏం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఏఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి దీపిమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. సో ఈ వైన్ షాపుల మీద ఇబ్బంది అది వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో
కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. ఇది మా రూల్ ప్రకారం ఫాలో గా మేము ఉంటాం. మేము ఉండటానికే వచ్చింది.